సంవత్సరం లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సి వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లీస్ అకాడమీ. సో ఏఐ బబుల్ ఇది కాస్త డేంజర్లో ఉంది. ఏఐ నార్మల్గా 5-10 ఇయర్స్లో పెరగాల్సినంత డెవలప్మెంట్ వన్ ఇయర్కే చూపించేస్తున్నారు. బ్రెయిన్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేని జాబ్స్ ఎప్పుడైనా రిప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే రోబోట్కి కూడా బ్రెయిన్ ఉండదు కాబట్టి. కానీ బ్రెయిన్తో ప్రోగ్రామ్ చేసే క్యాపబిలిటీ ఉన్న ఇంజనీర్లను ఎవరు రిప్లేస్ చేయలేరు. ఇప్పుడు ఏఐకే డేంజర్ అంటారు. ఓపెన్గా మాట్లాడదాం. ఇప్పుడు మీ ఊర్లో ఫ్యాన్సీ షాప్ లేకుండా మీరు బతకొచ్చా లేదా? బంగారం జనరల్ స్టోర్ లేకపోతే కష్టం, ఎందుకంటే నిత్యావసరాలు అమ్ముతారు. ఏఐ అనేది ఫ్యాన్సీ స్టోర్లో తయారైంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలామంది రైట్ నో ఒక కొత్త ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారంటే అది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని నేర్చుకున్న వాళ్ళే ఫ్యూచర్లో బతకగలరని, దీన్ని నేర్చుకుని అప్లై చేయడం బాగా వచ్చిన వాళ్ళే ఫ్యూచర్లో బాగా సంపాదిస్తారని చెప్పేసి అందరూ వింటున్నారు. కానీ ఈ ఏఐ బబుల్ అనేది ఇకపై ఎలా ఉండబోతుంది? కొంతమంది అయితే ఏఐ బబుల్ కూడా ముప్పులో ఉంది అని చెప్తా ఉన్నారు. మరి దీని ఫ్యూచర్ ఏంటో తెలుసుకుందాం ఈరోజు. ఈ విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ఎల్ఎస్ నరసింహ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఏఐ బబుల్ ఇది కాస్త డేంజర్లో ఉంది, తిరిగి మళ్ళీ బ్యాక్కి వెళ్ళబోతున్నాం మనం, ఏఐ ఇక్కడ నుంచి అంతగా ఉండకపోవచ్చు అని చాలా కొత్త కోణాన్ని చూపిస్తున్నారు అనలిస్టులు అందరూ. ఎందుకు ఇలా వచ్చింది ఈ న్యూస్? దీనికి గల సంగతి ఏంటి? బేసిక్గా ఏదైనా సరే పెరగాల్సిన క్రమంలో కాకుండా అత్యంత వేగంగా పెరిగితే అది ఖచ్చితంగా మళ్ళీ తగ్గాల్సిందే. మనకి తెలుగులో సామెత కూడా ఉంది, పెరుగుట విరుగుట కొరకే అని. ఇది పెరగడం కూడా క్యాన్సరస్ గ్రోత్. అంటే నార్మల్గా గ్రోత్ వెళ్ళేదానికన్నా ఒక 100 రెట్లు స్పీడ్గా పెరిగింది అనుకోండి, దాన్ని క్యాన్సర్ అంటాం. బేసిక్ ఏ సెల్ అయినా అనవసరంగా పెరిగిందని క్యాన్సర్ అంటాం మనం. అలా ఏఐ నార్మల్గా 5-10 ఇయర్స్లో పెరగాల్సినంత డెవలప్మెంట్ వన్ ఇయర్కే చూపించేస్తున్నారు. ఎక్కడికెళ్ళా మీరు ఏఐ నీకు ఏఐ వచ్చా? చాలామందికి అసలు నీ ఏఐ వచ్చా అని అడిగిన వాళ్ళకి ఏఐ డెఫినేషన్ కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. మీరు ఇప్పుడు ఒకప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ట్రైన్ చేసే ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇప్పుడు ఏఐ అని బోర్డు పెట్టేసుకోవడము. ఓకే, పెద్ద పెద్ద కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఏఐ సపరేట్గా బ్రాంచ్ పెట్టేయడం, నేర్పించేసారు. కాకపోతే అసలు లోపల చెప్పే ఫ్యాకల్టీ వాళ్ళ అవన్నీ కూడా ఆలోచిస్తే మనకి నిజంగా ఏఐలో అంత డెప్త్ నాలెడ్జ్ వెళ్తుందో లేదో పిల్లలకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి సర్టిఫికేట్లో మాత్రం ఏఐ అని ఒక పేరు వస్తుంది. అండ్ దాన్ని క్యాష్ చేసుకోవడానికి మా ఎడ్టెక్ కంపెనీస్ వాళ్ళు రెడీగా ఉంటారు. బేసిక్ ఏదైతే కొత్త మార్కెట్లో ఒక వర్డ్ వచ్చిందో దాన్ని రకటకటగా తీసుకెళ్ళిపోతారు. ఈవెన్ ఫండింగ్ చేసే ఇన్వెస్టర్స్ కూడా మీ కంపెనీ ఏఐ బేస్డ్ అయితేనే మీకు ఫండింగ్ ఇస్తాము. చివరికి స్విగ్గీ లాంటి కంపెనీలో కూడా ఒకప్పుడు మనం ఏమైనా సపోర్ట్కి వెళ్తే సపోర్ట్ వాళ్ళు మాట్లాడే దగ్గర ఇప్పుడు బాట్ వచ్చేస్తుంది. ఆ బాట్ నేను చేయలేకపోతే ఐఎమ్ కనెక్టింగ్ యూ టు హ్యూమన్ ఏజెంట్ అంటుంది. సో చిన్న చిన్న విషయాలు, ఈవెన్ ఓలా అంతా కూడా మీరు బాట్స్ మీద వెళ్ళిపోయారు. సో చాలామందికి ఎలా అయిందంటే ప్రపంచం అంతా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అవును, ఇంకా అది లేక వేరేది లేదు. ఏఐ వల్ల మనం డేంజర్లో ఉన్నామనే సిచ్యువేషన్ దానివల్ల కొన్ని లక్షల జాబ్లు పోతున్నాయి. ఒక విషయం చెప్పాలంటే క్లరికల్ జాబ్స్ అంటాం. బ్రెయిన్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేని జాబ్స్ ఎప్పుడైనా రిప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే రోబోట్కి కూడా బ్రెయిన్ ఉండదు కాబట్టి. కానీ బ్రెయిన్తో ప్రోగ్రామ్ చేసే క్యాపబిలిటీ ఉన్న ఇంజనీర్లను ఎవరు రిప్లేస్ చేయలేరు, ఎందుకంటే ఆ ఇంజనీర్లే రోబోట్లను తయారు చేశారు కాబట్టి. సో ఈ ఏఐ అత్యధికంగా పెరిగి ఇప్పుడు ఎవరు, నేను ఏదో ఏ ఊరికి వెళ్ళినా ఇంజనీరింగ్లో చేరుతున్న పిల్లల్ని అడిగితే ఏదంటే ఇంకేం చేరుతాము, ఏఐ కదా, ఇంకా ఏఐ తప్ప వేరే చేరము. కొన్ని కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ తప్ప మిగతా బ్రాంచెస్ తీసేశారు. అసలు ఇంజనీరింగ్కి పునాది వేసిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్లు తీసేసి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లు పెట్టి నడిపిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. బట్ దిస్ ఏ వెరీ డేంజరస్ ట్రెండ్ అని ఎప్పటి నుంచి అనుకున్నాము. కాకపోతే ఏదైనా అంత ఘోరంగా పెరిగిందంటే ఎక్కడో చోట దానికి బ్రేక్ పడాలి. ఇప్పుడు ఏఐకే డేంజర్ అంటారు. ఏఐకి ఎందుకు డేంజర్? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలామంది ఏదో చెప్తుంటారు, కానీ నిజంగా ఏఐ తెలిసిన వాళ్ళు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేస్తే దాన్ని దేని మీద డిజైన్ చేయాలి? దాన్ని జీపీయూస్ మీద డిజైన్ చేస్తారు. జీపీయూ అంటే గ్రాఫిక్ ప్రాసెస్ యూనిట్. ఆ గ్రాఫిక్ ప్రాసెస్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ జీపీయూస్ మీద ఏఐ వీళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని రన్ చేయాలి. ఆ జీపీయూ ఇంజన్స్ రన్ అవ్వాలంటే చాలా ఘోరమైన న్యాచురల్ రిసోర్సెస్ అవసరం అవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాట్ జీపీటీ మీకు ఐడియా ఉంది కదండి. చాట్ జీపీటీ ఆల్సో బిల్డ్ అని ఏఐ. చాట్ జీపీటీ అంటే ఏంటంటే ఫాస్ట్గా పనిచేసే గూగుల్ అని చెప్పొచ్చు. గూగుల్లో టైప్ చేస్తే ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు చాట్ జీపీటీలో మాట్లాడేస్తే వచ్చేస్తుంది. గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ అన్నింటినీ చాట్ జీపీటీ వాడుకుంటుంది. ఈ చాట్ జీపీటీ లాస్ట్ ఇయర్ వాడిన వాటర్, అంటే చాట్ జీపీటీ ఇంజన్స్ బంద్ చేసే వేడి తగ్గడానికి వాడిన వాటరు ఈజ్ ఈక్వల్ టు న్యూయార్క్ సిటీ ఎంటైర్గా 1 ఇయర్లో వాడి ఎంత వాటర్ వాడిందో చాట్ జీపీటీ బేస్ స్టేషన్ అంత వాటర్ వాడుకోవాల్సి వచ్చింది. డేటా సెంటర్ ఎందుకంటే వేడి తగ్గించుకోవడానికి. అండ్ ఇండియాలో ఒక స్టేట్ వాడేంత ఎలక్ట్రిసిటీ అది వాడింది. సో నిజంగా సస్టైనబులా? ఫస్ట్ సస్టైనబుల్ అంటే అంత సస్టైనబిలిటీ అంటే అది ఎక్కువ కాలం బతకగలడం.
మరి ఈ విధంగా ఒక్క డేటా సెంటర్కి సంబంధించి ఇంత న్యాచురల్ రిసోర్సెస్ పవర్ అవసరమైతే, సరే మీరు అన్నట్టు ప్రపంచం మొత్తం ఏఐ పెరిగిపోయి ప్రపంచం అంతా డేటా సెంటర్స్ వస్తాయి. అంత వాటర్ అసలు మనం సప్లై చేయగలమా? అంత పవర్ మనం జనరేట్ చేయగలమా? ఫస్ట్ థింగ్. సెకండ్, ఈ జీపీయూస్ మీద ఏఐ ప్రోగ్రామ్స్ తయారవుతాయి కాబట్టి జీపీయూస్ తయారు చేసే కంపెనీ ఎన్విడియా అనే కంపెనీ అత్యధిక లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? మీరు ఒక ఏఐ ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాం అనుకున్నారు, మీరు ఒక స్టార్ట్అప్ పెట్టారు లేదా ఒక కంపెనీ పెట్టి మీకు జీపీయూ కావాలి. ఎవరు అమ్ముతారు జీపీయూ? ఎన్విడియా అమ్ముతారు. ఎన్విడియా గ్రోత్ చూసి స్టాక్ మార్కెట్లో అబ్బాబ్బా ఏఐ పెరిగిపోయింది, వాడు ఏఐ కావాల్సిన ముడిసరికి అమ్ముతున్నాడు కాబట్టి వాడు పెరిగాడు. కానీ వీళ్ళందరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ జీపీయూస్ కొనుక్కొచ్చి వాటి గురించి ఒకసారి ఆలోచిస్తే $1.4 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఏఐలో. $1.4 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మొత్తం వచ్చిన రెవెన్యూ ఎంత అంటే $30 బిలియన్. ఓకే, మన వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు ₹100 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చిన రెవెన్యూ ₹2. అంటే 98% లాస్లో నడుస్తుంది. ఏ బిజినెస్ అయినా 30-40% లాస్ తట్టుకోవడమే కష్టం. అంటే సార్ మన వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు గూగుల్ కన్నా కూడా చాట్ జీపీటీలోనే ఎక్కువ ఉంటున్నారు. అవును, ఏది అడిగినా సరే ఏఐ ద్వారా వెళ్దామని ఉంటున్నారు, ముఖ్యంగా చాట్ జీపీటీనే. అవును. అండ్ ఫొటోస్కి, ఇమేజ్కి, వీడియోస్కి, గ్రోకే ఇలా రకరకాల యూస్ వాడుతూ ఉన్నారు. అంటే నేను చెప్పేది ఇన్ని రకాలుగా యూసేజ్ చేస్తున్నారు కదా, నష్టం ఎలా వచ్చి ఉంటుందా? అంటే ఆ యూసేజ్లో మీకు అవసరం ఏంది? మీకు నిజంగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ 80% ఏఐ ఉంది. నీకు పాట పాడాలా? ఏఐ పాడుతుంది. ఓపెన్గా మాట్లాడదాం. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, నిజంగా ఒక మనిషికి కావాల్సిన జీవితంలో సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే ఆ టెక్నాలజీ ముందుకెళ్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను 7 గంటల్లో చేయాల్సిన పనిని గంటలో చేస్తున్నాను, ఏఐ నాకు ప్రొడక్టివిటీ పెంచింది అని చెప్తున్నారు. ప్రొడక్టివిటీ పెరిగింది కానీ ప్రాఫిటబిలిటీ వచ్చిందా? రాలేదు. మీరు రెజ్యూమే రాయాలంటే ఒకప్పుడు గంట సేపు కూర్చోవాల్సి వచ్చేది, ఇప్పుడు 10 మినిట్స్ అయిపోతుంది. కానీ ఆ 10 మినిట్స్లో అవ్వకుండా 1 అవర్లో అయినా నిజంగా బీటెక్ స్టూడెంట్కి నష్టం లేదు. జరుగుతున్నాయి పనులు అనిపిస్తుంది కానీ నిజంగా నిత్యావసరమైన పనులు, నిజంగా భూమి మీద అంటే కరెక్ట్గా మనిషి మనుగడకు కావాల్సినంత పనుల్ని హెల్ప్ చేయడంలో ఏఐ ఇంకా చేయట్లేదు. కాబట్టి ఒక రకమైన ఫ్యాన్సీ మోడ్లో ఉంది. ఇప్పుడు మీ ఊర్లో ఫ్యాన్సీ షాప్ లేకుండా మీరు బతకొచ్చా లేదా? బంగారంలో జనరల్ స్టోర్ లేకపోతే కష్టం, ఎందుకంటే నిత్యావసరాలు అమ్ముతారు. ఏఐ అనేది ఫ్యాన్సీ స్టోర్లో తయారైందండి. సో ఫ్యాన్సీ స్టోర్ లేకపోయినా మనుషులు బతకగలరు కాబట్టి అది ఫ్యాన్సీ ఉంది వినడానికి, అబ్బా భలే ఉంటే మేకప్ కిట్లు అన్నీ దొరుకుతాయి. అవి లేకపోయినా మనిషి సంవత్సరం రోజులు బతకొచ్చు. సో ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ మోడ్ పక్కన పెడితే నిజంగా ఒక మనిషికి ఉపయోగపడే విధంగా ఏ ఇంకా ఎవరు యూజ్ చేయట్లేదు అనొచ్చా, డెవలప్ అవ్వలేదు అనొచ్చా? అంటే అట్లాంటి ఐడియాస్ రావట్లేదు. ఐడియాస్ ఎట్లాంటివి వస్తున్నాయంటే ఇలా చేసి ఇలా వచ్చి. ఇంకోటి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆలోచించాలంటే స్టార్టప్ ఐడియాస్ తెచ్చే వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, ఒక ఐడియా జనరేట్ చేశాను, దీనివల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇంతమంది యూజర్స్ వస్తారు, ఇంకా నెంబర్ గేమే నడుస్తుంది. 10 ఇయర్స్ బ్యాకే ఎకో సిస్టమ్ నుంచి మేము స్టార్టప్ నుంచి నెంబర్ గేమ్ తీసేసాం, కానీ ఏఐలో ఇంకా నెంబర్ గేమ్ నడుస్తుంది. ఆ డేటాని మీరు ఎట్లా వాడుకుంటారో మీరు వాడుకోండి. బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమంటుంది, ఎడిటర్స్ అవసరం లేదు, వీడియో ఎడిటింగ్ కూడా నేను ఇన్స్టాల్ ఇచ్చేస్తాను. దానివల్ల వీడియో ఎడిటర్స్ చాలామందికి పని లేకుండా పోయింది. కానీ దానివల్ల ప్రపంచానికి లాభం ఏమొచ్చింది? ఇన్స్టాగ్రామ్కి లాభం వచ్చింది. అవును. ఓకే, వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ వరల్డ్కి లాభం వచ్చేలాగా చేస్తే టెక్నాలజీ సర్వైవ్ అవుతుంది, సస్టైన్ అవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు చూసేదండి, ఏఐ నుంచి 98% లాస్ని ఎవడు తట్టుకోలేడండి. 5 ఏళ్ళు తట్టుకుంటారు, 10 ఏళ్ళు తట్టుకుంటారు, ఇంకా అంతకంటే మించి పోతే పోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. పెట్టి మనుషులు వచ్చి పని చేయమంటారు. కరెక్ట్. సో ఏఐ బబుల్ అనేది బ్రేక్ అవుతూ ఒక రకంగా మంచిది అవుతుంది. ఎందుకంటే అందరూ మళ్ళీ భూమి మీదకి వచ్చి నుంచుంటారు. కొంచెం గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకొని మంచిగా బుర్రబెట్టి ఆలోచించి ప్రోగ్రామ్ చేసే కేపబిలిటీ ఉన్న ఇంజనీర్స్ అందరికీ మళ్ళీ పని దొరుకుద్ది. వండర్ఫుల్ సార్. సో ఫస్ట్ టైం ఏఐ కాదు డేంజర్లో, అంటే మనుషులుగా డేంజర్లో ఉంది ఏఐ వల్ల, ఏఐ డేంజర్లో ఉందనే విషయం చాలా కొత్తగా ఉంది. అంటే రోజు లేవగానే చాట్ జీపీటీ ఓపెన్ చేసే వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్కి సరదాకి వాడింది యాక్చువల్ యూజ్ ఆఫ్ ఏఐ కాదు. నిజంగా మన అవసరానికి, ఒక పనికి, ఆ పని ద్వారా ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంది అనే దానికి వాడిన ఏఐ అనేది ఎంతమంది చేస్తున్నారు అనేది రియలైజేషన్లోకి రావాల్సిన టైం ఇది. సో లెట్స్ సీ ఏం జరుగుతుందని చూద్దాం. బట్ ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.